బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. అవును, రేపు 4వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ముందు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా సభలో పాల్గొన్నారు మోదీ ఫోటోను ప్రదర్శించింది ఓ అమ్మాయి, ఓ బాలిక. ఆ ఫోటోను చూసి తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు ప్రధాని మోదీతో పాటు సభకు వచ్చిన వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రేపు ఫేజ్ 4కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రచార సభలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ముందు మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. గద్గద స్వరంతో ఆయన మాట్లాడారు. ఒకసారి ప్రధాని మోదీ ఎటువంటి భావోద్వేగానికి లోనయ్యారో ఆ సందర్భం ఏంటి చూద్దాం. बेटी आप हाथ नीचे करो, मैं आखिर में इसको ले लूंगा आपसे। आप हाथ नीचे करो, मैंने देख लिया है। आप बड़े प्यार से चित्र बना के लाई हो, मेरी टीम आकर के ले लेगी। बेटा रोना मत, रोना मत बेटा, बस मुझे मिल जाएगा बेटा, मैं ले लूंगा इसको। थैंक यू बेटा, थैंक यू। बेटी आप हाथ नीचे करो, मैं आखिर में इसको ले लूंगा आपसे। आप हाथ नीचे करो, मैंने देख लिया है। आप बड़े प्यार से चित्र बना के लाई हो, मेरी टीम आकर के ले लेगी। बेटा रोना मत, रोना मत बेटा, बस मुझे मिल जाएगा बेटा, मैं ले लूंगा इसको। थैंक यू बेटा, थैंक यू। ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక అమ్మాయి, ఇదిగో ఈ అమ్మాయి కంటతడి పెట్టుకుంటూ మోదీ ఫోటోని గీసింది. ఆ ఫోటో మీరు చూడొచ్చు, ఆ ఫోటో ఫ్రేమ్ని మీరు చూడొచ్చు. అలాగే పట్టుకొని నిల్చుంది. ఆ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఈ అమ్మాయి ఆ ఫోటో ఫ్రేమ్ని అలాగే చూపిస్తూ ఉంది మోదీ సభలో మాట్లాడుతుంటే. ఇది హౌరాలో జరిగినట్టుగా తెలుస్తుంది, పశ్చిమ బెంగాల్లోని. అయితే ఆ ఫోటో ఫ్రేమ్కి సంబంధించి ఆ అమ్మాయి కన్నీరు కనిపించింది ఏమో మరి. ఒక్కసారిగా ఆయన అటువైపు కనెక్ట్ అయ్యారు. ఆ అమ్మాయిని చూశారు. అమ్మా నువ్వు చేయి దించరా అంటూ ఆ అమ్మాయికి చెబుతూనే ఇంత అందంగా, ఎంతో ప్రేమతో నువ్వు ఆ ఫోటో ఫ్రేమ్ని, ఆ చిత్రాన్ని గీసావు, నా చిత్రాన్ని గీసావు, అలాగే నా కోసం తీసుకొచ్చావు. నా టీం వచ్చి తీసుకుంటుంది ఆ చిత్రాన్ని, ఆ ఫోటో ఫ్రేమ్ని కిందకి దించు అంటే చేతులు కిందకి దించు అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆ ప్రాంగణం అంతా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు కంట తడి పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మోదీ అంటే ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన టీం అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి చేతుల్లో నుంచి మోదీ ఫోటోని గీసి పెయింట్ చేసి ఆ తర్వాత దాన్ని ఫోటో ఫ్రేమ్ చేయించింది. ఆ దూరం నుంచి ఆ ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఆయనకి. వెంటనే ఆ అమ్మాయి ఒక ఎమోషనల్గా ఫీల్ అయింది, భావోద్వేగానికి లోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మోదీ తనని చూశారో, ఆ మాట అన్నారు, ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకుంటామని, కానీ అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనారు. ఆ అమ్మాయి అయితే మాత్రం కంటిన్యూస్గా అలా ఏడుస్తూనే ఉంది. దీంతో ప్రధాని మోదీ అక్కడ భావోద్వేగానికి లోనైన విజువల్స్ని మీరు చూస్తున్నారు. రేపు 4వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి, తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకోవడం ఒక్కసారిగా అక్కడందరినీ, ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకోవడం, ప్రధాని మోదీ కూడా గద్గద స్వరంతో ఆయన మాట్లాడారు. ఇంకొకసారి ఆయన ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత భావోద్వేగంతో మాట్లాడారు, మరొక్కసారి చూద్దాం. बेटी आप हाथ नीचे करो, मैं आखिर में इसको ले लूंगा आपसे। आप हाथ नीचे करो, मैंने देख लिया है।
आप बड़े प्यार से चित्र बना के लाई हो, मेरी टीम आकर के ले लेगी। बेटा रोना मत, रोना मत बेटा, बस मुझे मिल जाएगा बेटा, मैं ले लूंगा इसे। थैंक यू बेटा, थैंक यू। बेटी आप हाथ नीचे करो, मैं आखिर में इसको ले लूंगा आपसे। आप हाथ नीचे करो, मैंने देख लिया है। आप बड़े प्यार से चित्र बना के लाई हो, मेरी टीम आकर के ले लेगी। बेटा रोना मत, रोना मत बेटा, बस मुझे मिल जाएगा बेटा, मैं ले लूंगा इसे। थैंक यू बेटा, थैंक यू। అది హౌరా వెస్ట్ బెంగాల్కి సంబంధించి పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ ఈరోజు బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఓ బాలిక, ఒక అమ్మాయి ప్రధాని మోదీ బొమ్మను గీసింది. ఆ బొమ్మను గీయడమే కాదు, ఫ్రేమ్ కట్టించింది. ఆ ఫ్రేమ్ ఆయన కంటపడింది. అయితే ఎందుకు అంత ప్రత్యేకం అంటే కనుక ఆ అమ్మాయి ప్రధాని మోదీని చూసిన దగ్గర నుంచి భావోద్వేగానికి లోనైంది అనే మాట వినిపిస్తోంది అక్కడ. ఈ నేపథ్యంలో ఆ బాలిక ఆ ఫోటోని పట్టుకుని చూపిస్తున్న సందర్భంలో ఆయన గమనించారు. ఆ అమ్మాయి కన్నీళ్లను చూశారు. తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సభను ఉద్దేశించిన సందర్భం, అంటే సభ వేదిక నుంచే. ఈ సందర్భంలో నా టీం అక్కడ వస్తుంది, నువ్వు ఏడవకమ్మ, నా టీం వస్తుంది, ఆ ఫోటోని తీసుకుంటుందని కానీ మోదీ తన గురించి మాట్లాడుతున్నారు అని తెలియగానే మరింత భావోద్వేగానికి లోనైంది. వన్స్ ఆయన టీం వచ్చి ఫోటో ఫ్రేమ్ని తీసుకున్న తర్వాత మరింత భావోద్వేగానికి లోనైంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా. రేపు 4వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవ్వడం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో అక్కడ మహిళలకు సంబంధించి అంటే ఇంకా సోషల్ మీడియాలో మరికొన్ని వీడియోలు కూడా చక్కగా కొడుతున్నాయని చెప్పుకోవాలి. ఒక మహిళకు సంబంధించి ముఖ్యంగా ఓ వృద్ధురాలు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెకు కూర్చోడానికి కుర్చీ లేదు. ఆ సందర్భాన్ని కూడా ఆవిడకి కుర్చీ ఏర్పాటు చేయండి అంటూ అంతర్జాతీయ ఇన్ఫ్యాక్ట్ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళకు అక్కడ అడ్రస్ చేయడం, అలాగే ఇటువంటి కొన్ని సందర్భాలు కాస్త భావోద్వేగ వాతావరణాన్ని ఈరోజు అక్కడ పశ్చిమ బెంగాల్లోని మోదీ సభలో దర్శనమిచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ విజువల్ చూస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ చూద్దాం. बेटी आप हाथ नीचे करो, मैं आखिर में इसको ले लूंगा आपसे। आप हाथ नीचे करो, मैंने देख लिया है। आप बड़े प्यार से चित्र बना के लाई हो, मेरी टीम आकर के ले लेगी। बेटा रोना मत, रोना मत बेटा, बस मुझे मिल जाएगा बेटा, मैं ले लूंगा इसे। थैंक यू बेटा, थैंक यू।